నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొదుపు పాటించమన్న ప్రధాని పాటించి చూపించారు. జయహో నరేంద్ర మోదీ. చంద్రబాబు నాయుడు కాలనీలో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్. రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ. పొదుపు పాటించాలి అని దేశ ప్రజలకి పదే పదే చెబుతున్న ప్రధాని మోడీ ఆ దిశగా తానే మొదటి అడుగు వేశారు. సహజంగా 14 కార్ల కాన్వాయ్ ఉండే ప్రధాని కాన్వాయ్ని కేవలం 2 వాహనాలకు కుదించారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాన్వాయ్ 4 వాహనాలకు, హోంమంత్రి అమిత్ షా కాన్వాయ్ 3 వాహనాలకు కుదించారు. పలు రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు కూడా వారి కాన్వాయ్ని గణనీయంగా తగ్గించుకున్నారు. చెప్పడమే కాకుండా చేసి చూపించిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నర్సరావుపేటలో శానిటేషన్పై ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఉక్కుపాదం మోపాడు. వర్షంతో పని లేదు, ఎండతో పని లేదు, నిత్యం ఏదో ఒక వార్డులోనో బజార్లోనో రోడ్లను శుభ్రం చేస్తూ మురికి కాలువలను క్లీన్ చేస్తుంటారు. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కాలనీలో చీపురు పట్టారు. 4 రోజుల నుండి కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్లో మున్సిపల్ సిబ్బందితో కలిసి కాలువలను శుభ్రం చేస్తున్నారు. మన పని మనమే చేసుకుందాం, మన ఊరు మనమే బాగు చేసుకుందాం అనే నినాదంతో నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ముందుకు సాగుతున్నారు. నర్సరావుపేటలో మార్కెట్ సెంటర్ పరిధిలో 3 మరుగుదొడ్లు ఉన్నప్పటికీ 4వ మరుగుదొడ్డి నడి రోడ్డు మీద కట్టడం వల్ల చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్లో వ్యాపారం చేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ మరియు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మా విన్నపాన్ని మన్నించి ఒకసారి 3 మరుగుదొడ్లను పరిశీలించి 4వ మరుగుదొడ్డి ఏర్పాటు చేయకుండా చూడాలని వేడుకుంటున్నామని అన్నారు. ఎల్బీ మార్కెట్టు మరి ఆల్రెడీ మార్కెట్లోన సులభ కాంప్లెక్స్ ఉంది. అది గతంలో కోడెల గారు, గుప్తా గారు కలిసి కట్టించారు. మరి అక్కడ ఒకటి, మరి అలానే 4వ వార్డులో ఈ చేపల మార్కెట్ పక్కన ఒకటి ఉంది, 2 బిర్జీ కింద ఒకటి ఉంది, 3 మరి అలానే ఇక్కడ ఇది కట్టేయాలని కాబట్టి ఇక్కడ ఉన్న రోడ్డు పక్కనే మరి సులభ కాంప్లెక్స్ కడటం వల్ల ఇక్కడ మరి చికెన్ కొట్లు, చేపల కొట్లు, మరి మటన్ మార్కెట్లు వాళ్ళందరూ కూడా ఉన్నారు. స్థానికులుగా ఇక్కడ వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నారు. మరి వాళ్ళందరూ మా అందరూ ముందు దయ ఉంచి మరి మాకు ఇక్కడ దీన్ని ఆపవలసిందిగా కోరుతున్నాం స్థానికులమైన మేము. మరి అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు అరవింద్ బాబు గారికి కూడా మేము విన్నపం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మీరు పెద్ద మనసు చేసుకొని మరి ఒకసారి ఇక్కడికి వచ్చి దీని పరిస్థితి ఏంటో చూసి పెద్ద మనసు చేసుకొని ఇక్కడ వాళ్ళందరూ కూడా మరి ఇబ్బందికరం లేకుండా న్యాయం చేస్తారని కోరుతున్నాం. మరి 3 సులభ కాంప్లెక్స్లు ఉండగా మరి 4వది ఏర్పాటు చేస్తున్నారు. మరి అట్లా ఉండటం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా వచ్చిన కమిషనర్ గారు కూడా విన్నపం చేస్తున్నాము. స్థానికులైన మేము మరి కమిషనర్ గారు మీరు కూడా పెద్ద పరిస్థితులు మీరందరూ వచ్చి అధికారులందరూ వచ్చి ఇక్కడ మరి ఒకసారి చూసి ఇక్కడ ఎలా ఇబ్బందిగా ఉంది ఏంటనేది అర్థం చేసుకొని ఇక్కడ స్థానికులందరికీ న్యాయం చేస్తారని మనసావాచ కోరుకుంటున్నాం. మీకు రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో పేద మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. పట్టణంలోని 6 మహిళలకు 10,000 విలువ గల అత్యాధునిక కుట్టు మిషన్లను అందించారు. ఈ కార్యక్రమానికి షార్ ప్రాజెక్ట్ హైదరాబాద్ వారు ఆర్థిక సహకారాన్ని అందించారని రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట ప్రెసిడెంట్ ఆర్టిఎన్ షేక్ కరీం మొహిద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీమతి బి రమ్యకీర్తన పాల్గొన్నారు. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిర 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 18వ తేదీ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా వివిధ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయని జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా భక్త సేవా సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పట్టణ, గ్రామ ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామన్నారు. మే 18వ తేదీ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా మందిరం నుంచి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన జొన్నలగడ్డలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని మందిరం యొక్క 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 18వ తారీఖు మన ఈ బాబా మందిరంలో పొద్దున్నే తెల్లవారుజామున 4:30కి ఆ బాబావారిని కాకడహారతితో
మేల్కొల్పి అనంతరం అభిషేక కార్యక్రమాలు అలాగే సహస్రనామార్చన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత మధ్యాహ్న హారతి ఉంటుంది. తదనంతరం వచ్చిన ప్రతి ఒక్కరికి భక్త మహాశీలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఈ జొన్నలగడ్డ గ్రామంలో జరుగుతుంది. అలాగే 25 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం మే 18వ తారీఖునే మనం ఈ అన్నదాన కార్యక్రమాలు కానీ ఈ పూజా కార్యక్రమాలు కానీ అన్నదాతల సహాయ సహకారాలతోటే మనం నిర్విరామంగా ఈ అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇందుకు సహకరిస్తున్నటువంటి సాయి భక్త సేవా సంఘం జొన్నలగడ్డ అలాగే దాతలందరికీ కూడా మా మనస్ఫూర్తిగా మన ఈ జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా మందిరం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం మన ఈ షిరిడి సాయిబాబా మందిరాన్ని కొత్తగా రెనోవేషన్ కూడా చేయడం జరిగింది. అంటే కొత్తగా మన మందిరం వెలుపల మొత్తం టైల్స్ వేయటం కానీ అలాగే కలర్సు మొత్తం కూడా వేయటం జరిగింది. ఈ టైల్స్కి కూడా దాతలు ఎంతో సహకరించి ముందుకొచ్చి టైల్స్ మేము ఇస్తామండి, సిమెంట్ కట్టలు మేము ఇస్తామండి, ఇసుక మేము ఇస్తామండి అని భక్తులు దాతలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఈ షిరిడి సాయి నాథుని టెంపుల్ మందిరాన్ని రీమోడల్ చేయడానికి ఎంతో సహకరించారు. ఇందుకు సహకరించిన దాతలందరికీ కూడా మన మనస్ఫూర్తిగా మన ఈ జొన్నలగడ్డ షిరిడి సాయిబాబా మందిరం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏపీసీపీ డీసీఎల్ పల్నాడు సర్కిల్ కార్యాలయంలో సీఎండీ పి పుల్లారెడ్డి మంగళవారం సర్కిల్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూప్ ట్యాప్ల ఏర్పాటు, పీఎం సూర్యాగర్ పథకం అమలు, రెవెన్యూ కలెక్షన్లు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈరోజు పల్నాడు జిల్లా రెగ్యులర్ రివ్యూ మీటింగ్ కోసము నర్సరావుపేటకు రావడం జరిగింది. సిపిడిసిఎల్ పరిధిలో ఉన్న జిల్లాలన్నీ కూడా ప్రతి మంతు అన్ని పారామీటర్స్ రివ్యూ చేయడం కోసం ఎవరి మంతు ఒక జిల్లాకు వెళ్తాం మేము. ఆ భాగంలోనే ఈరోజు పల్నాడు జిల్లా రివ్యూ మీటింగు ఇక్కడ నర్సరావుపేటలో చేయడం జరుగుతుంది. రెవెన్యూ కలెక్షన్స్తో పాటు అదర్ టెక్నికల్ మ్యాటర్స్ అన్నీ కూడా రివ్యూ చేస్తాం. రెవెన్యూ కలెక్షన్స్ మార్చి నెల అందరూ కూడా 100% పైన చేశారు. ఏప్రిల్ నెలలో కొంత గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇవి పేమెంట్స్ రాకపోవడం వల్ల ఒక 5% తగ్గింది. అట్లాగే ఎస్సీ ఎస్టీ రూప్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో అట్లాగే స్టేట్ గవర్నమెంట్ సహకారంతో సిపిడిసిఎల్ పరిధిలో 191,000 కనెక్షన్లు ప్రతి ఇంటి మీద 2 కిలోవాట్లు సోలార్ రూప్ టాప్ చేయడం కూడా జరుగుతుంది. అది కూడా ఈ జిల్లాలో కూడా ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఎస్సీ ఎస్టీ రూప్ టాప్ అంతా కూడా మేము ఆగస్టు నెలాఖరు లోపల పూర్తి చేయాలి. దానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా రావడం జరిగింది. ఇంకా కొన్ని మెటీరియల్ రావాలి, అది కూడా త్వరలోనే వస్తుంది. ఆగస్టు నెలాఖరుకు కంపెనీకి నిర్దేశించిన ప్రోగ్రాం 191,000 కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు నార్మల్ సూర్యాగర్ కూడా పీఎం సూర్యాగర్ కూడా ఇప్పటి వరకు సిపిడిసిఎల్ పరిధిలో దాదాపు 40,000 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక 3,000 పైన 3,200 ఈ జిల్లాలో చేయడం జరిగింది. కొన్ని మండలాల్లో కొంత ప్రోగ్రెస్ తక్కువ ఉంది, అది కూడా ఈరోజు రివ్యూ చేశాం. అందరినీ కూడా మోటివేట్ చేసి అన్ని గ్రామాల్లో కూడా మండల హెడ్ క్వార్టర్స్, టౌన్స్, గ్రామాల్లో కూడా పెట్టడం చేయమని అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాం. కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎస్కే నూర్ హుస్సేన్, లింగారావుపాలెం, పర్చూరి సాయికృష్ణ చిలకలూరుపేట ఐబీపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి వరుసగా ఇండియన్ బ్యాంక్ మరియు గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు సాధించడం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపల్ నాథాని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, బోధన మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందించారు. కృషి, పట్టుదల మరియు నిరంతర సాధనతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఈ విద్యార్థులు నిరూపించారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో జూన్ 1 నుండి 5వ తేదీ వరకు జరగనున్న రాష్ట్ర వ్యాప్త అఖిల భారత యువజన సమైక్య AIYF విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక శిక్షణా తరగతులను జయప్రదం చేయవలసిందిగా
జిల్లాలోని ఏఐవైఎఫ్ యువజన కార్యకర్తలను సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ కోరారు. బుధవారం నాడు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల నుండి కార్యకర్తలు 800 మంది ఈ క్లాసులకు హాజరవుతారని, వారందరికీ 5 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు పల్నాడు జిల్లాలోని కోటప్పకొండలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నిర్వహణ కార్యక్రమం మొత్తం కూడా రాష్ట్ర స్థాయి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ శిక్షణా తరగతులకు సిపిఐ రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు అయినటువంటి మరి కె నారాయణ గారు, ఏ రామకృష్ణ గారు, కిరేన్ వనజ గారు, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, ఇంకా తదితర నాయకత్వం మొత్తం కూడా ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఇంకా విద్యా వైజ్ఞానిక తరగతులకు సంబంధించి రాష్ట్ర స్థాయి సోషల్ సంబంధించినటువంటి లెక్చరర్స్ కూడా ఈ క్లాసుల్లో పాల్గొని మరి యువతకు పెడతావబడుతున్నటువంటి యువతకి సరైన మార్గంలో నడవడం కోసం ఏదైతే ఈ రోజున గంజాయి, గుట్కా లాంటి మత్తు పదార్థాలకు యువత లోనైతున్నారో వాటికి వ్యతిరేకంగా యువత సరైన మార్గంలో నడవటం కోసం ఈ విద్యా వైజ్ఞానిక తరగతులు యువతకు ఉపయోగపడతాయి. అందువల్ల ఈ జూన్ 1వ తేదీ నుంచి సుమారు 1000 మందికి, రోజుకు 1000 మంది చొప్పున 5 రోజులు 5000 మందికి ఈ శిక్షణా తరగతులు నిర్వహించబడతాయి. దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని, యువజన విద్యార్థులు పాల్గొని ఈ క్లాసులను సద్వినియోగం చేయవలసిందిగా కోరుతూ ఈ శిక్షణా తరగతులకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పొదుపు పాటించమన్న ప్రధాని పాటించి చూపించారు. జయహో నరేంద్ర మోదీ. చంద్రబాబు నాయుడు కాలనీలో ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్. రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.